ప్రభుత్వం సో పూర్వ వైభవం వస్తోంది, ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది, మీ కౌల్ని కూడా 5 ఏళ్ల పాటు ఇవ్వడానికి రెడీ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతి మళ్ళీ ఆ వైభవం సంతరించుకుంటుంది అని మొదట నమ్మింది మీరు రైతులే, దాని ప్రజలంతా కూడా నమ్మారు. ముందుగా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు మా దగ్గరకు వచ్చి వారు భూములు తీసుకోవడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి మేము 29,881 మంది రైతులు 34,300 ఎకరాల సాగు భూమిని తరతరాలుగా వారసత్వంగా మాకు వస్తుందండి. మేము కూడా ఏం ఆశించలేదండి. ఎకరం ఇచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకొని ఆ రోజు భూములు ఇవ్వడం జరిగిందండి. అప్పుడు మాకు సిఆర్డీకి మధ్య ఒప్పందంలో భాగంగా నవనగరాల నిర్మాణంతో పాటు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగిందండి. మరి మా చెప్పినట్టుగానే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,250 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మరి విశాలమైన రోడ్లు కానీ, హైకోర్టు కానీ, లేకపోతే శాసనసభ కానీ, శాసన మండలి కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, మరి ఉద్యోగస్తుల బిల్డింగ్లు కానీ చాలా నిర్మాణాలు చేశారండి. అందులో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏంటంటే అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని ఒక కంకణం కట్టుకున్నారండి. మరి దాంతో భాగంగానే మరి ఇక్కడ నిర్మాణాల్లో ఉన్నటువంటి ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. వాటిల్లో కూడా అన్ని నీళ్లు మొత్తం నిండిపోయి ఉన్నాయండి. అదే విధంగా దొంగలండి, వైసీపీ అనుమాయులు మరి ఇక్కడ మరి రాజధానిలోకి వచ్చి రోడ్లు తవ్వుకెళ్లారు, అదే విధంగా కంకర తవ్వుకెళ్లారు, ఇసుక దోచుకెళ్లారు. నిర్మాణాల్లో ఉన్నటువంటి ఇనప సువ్వలు, గడ్డర్లకు ఉన్నటువంటి ఇనప సువ్వలు కూడా దొంగిలించారండి. కానీ సిఆర్డీ అధికారులు కానీ, పోలీసులు కానీ దాని మీద ఎటువంటి శ్రద్ధ కూడా చూపించలేదండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దేవుడి దయ వల్ల ఆయన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొత్తానికైతే మరి మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చేసింది. మరి ఇప్పుడు నిర్మాణ పనులు పుంజుకోబోతున్నాయి. మరి మీ సహకారం ఎలా ఉండబోతోంది? మీరు కూడా రిటర్నబుల్ ప్లాట్స్ లో మౌలిక వసతులు అవి కల్పిస్తే నిర్మాణాలు మీ పరంగా కూడా చేపడతారా? మీ దాంట్లో కూడా రైతులు ఉంటారు కదా. తప్పకుండా చేపడతామండి. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రైతుల మద్దతు పూర్తిగా ఉంటుందండి. మేమంతా కూడా ఎంతో సంతోషిస్తున్నాము. నిన్న మరి ఐఐటి నిపుణులు వచ్చారండి, రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మరి నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో, మరి దాంట్లో ఏ విధంగా ఉందో నిపుణులు వచ్చారు, అధ్యయనం చేశారండి నిన్న. మేమందరం కూడా చాలా సంతోషం. అదే విధంగా రైతులకి గత 5 సంవత్సరాల నిర్మాణాలు మొత్తం ఆగిపోయినాయి కాబట్టి మరో 5 సంవత్సరాలు రైతులకి వార్షిక కబులతో పాటు రైతు కూలీలకు కూడా మరో 5 సంవత్సరాలు రాజధాని పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి నిన్న ప్రకటన చేశారండి. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి మా రైతులందరి తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి. రైతులందరం కూడా పూర్తిగా మరి మీ దాంట్లో కూడా ఎవరన్నా సరే ఇప్పుడు అమ్మడానికి లేదా నిర్మాణాలు చేపట్టడానికి ఇలా రకరకాలుగా ఉన్నారా? ఉన్నారండి. కొంతమంది కొంచెం అమ్ముకుంటున్నారండి. నేను అందుకే అడుగుతున్నా, అమ్మాలి అనుకున్నప్పుడు ఏమైనా అమాంతం ధరలు పెంచేసి భయపెడతారా అలాంటి వాళ్ళని? ఏమండి, మాకు రేట్లు హెచ్చు తగ్గులతో పని లేదండి. మేము కొనేవాళ్ళం కాదు, అమ్మేవాళ్ళం కాదు. ఎవరన్నా ఉంటే 100 గజాలు 50 గజాలు ఆ కుటుంబ అవసరాలకు అమ్ముకోవడం తప్పితే మేము అమ్మేవాళ్ళం కాదు, కొనేవాళ్ళం కాదండి. రైతులు మేమేందంటే రాజధాని నగర నిర్మాణం అభివృద్ధి కోసం ఇచ్చామండి. మాకు కావాల్సిన అభివృద్ధి ఏనండి. రేట్లు